ఔరంగజేబ్ సైన్యం గురు గోబింద్ సింగ్ జీ చనిపోయాడని నమ్మింది. కాని నిజం వేరేలా ఉంది. చంకౌర్ కోటను విడిచిపెట్టిన తర్వాత గురు గోబింద్ సింగ్ జీ ఇప్పుడు పూర్తిగా భిన్నమైన పరిస్థితిలో ఉన్నారు. కొద్దిమంది సిక్కులు మాత్రమే అతనితో ఉన్నారు. కోట లేదు, మైదానం లేదు, చీకటి రాత్రి మాత్రమే. తెలియని మార్గాలు, అడుగడుగునా ప్రమాదం ఉంది. అది రాత్రి సమయం. చుట్టూ నిశ్శబ్దం, చలి, భయం ఉన్నాయి. ఇస్లామిక్ శక్తులను నివారించడానికి వారు అడవులు, కఠినమైన మార్గాల గుండా వెళ్లారు. ఆకలి, దాహం, అలసట వారిని ఇబ్బంది పెట్టాయి. కాని వారి ప్రయాణం ఆపలేదు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత గురూజీ మచ్చివారా చేరుకున్నారు. ఈ ప్రాంతంలో దట్టమైన అడవి, చిత్తడి నేలలు ఉన్నాయి. అక్కడ బస చేయడం ప్రమాదకరం. కాని గురూజీ కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని గురువులను స్మరించి లోతైన ధ్యానంలో గడిపారు. కొంతమంది స్థానిక ప్రజలు, కొంతమంది సిక్కులు శత్రువులు తనను గుర్తించకుండా రైతు రూపంలో తన రూపాన్ని మార్చుకోవాలని గురూజీకి సలహా ఇచ్చారు. ఇది తప్పించుకోవడం కాదు, తదుపరి యుద్ధానికి సన్నాహం. మరునాడు గురూజీ ఒక చిన్న ప్రదేశంలో బస చేశారు. తర్వాత దీనిని గురుద్వారా చరణ్ కవల్ సాహెబ్ అని పిలుస్తారు. ఇంతలో ఔరంగజేబ్ సైన్యం గురు గోబింద్ సింగ్ జీ చనిపోయాడని తప్పుగా నమ్మింది. ఈ అపార్థం అతనికి తాత్కాలిక ఉపశమనం కలిగించింది. కాని గురూజీకి ఈ శాంతి స్వల్పకాలికమని తెలుసు. అతని కుటుంబం చెల్లాచెదురైపోయింది. దారి తెలియడం లేదు, పోరాటం ముగియలేదు. అయినప్పటికీ అతని విశ్వాసం చెక్కుచెదరకుండా ఉంది.